sound. మాది ముదపాక గ్రామ పంచాయతీ బొడ్డినాయుడుపాలెం గోవిందపురం ఈ 3 విలేజ్లు కలిపి మాకు ముదపాక గ్రామ పంచాయతీ పెందుర్తి మండలం విశాఖపట్నం జిల్లా. మాది మారుమూల ప్రాంతం ఉంది. అక్కడ మేము అంటే మా భార్య అయినటువంటి శ్రీమతి శ్రీయాతి మల్లేశ్వరి సర్పంచ్గా 2013లో మేము ఎన్నికవడం జరిగిందండి. మేము అప్పటి నుంచి కూడా ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మాకు శాతనైనంత వరకు వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మా ఇబ్బందిగా చేస్తూ ఇప్పటివరకు జనాలకి ఎటువంటి తగాదాలకు కానీ ఇంకో దానికి కానీ భూతగాదాలు ఉన్నవండి మామూలుగా ఇండివిజువల్ తగాదాలు ఏది లేకుండా చూసుకుని వస్తున్నాం. ఈ మధ్య మాకు మా గ్రామ పంచాయతీలో సుమారుగా గవర్నమెంట్కి సంబంధించి అసైన్ భూములు పేద రైతులకు అందరికీ కూడా గత 25 నుంచి 30 సంవత్సరాల కిందట అందరికీ కూడా ఆ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్స్ మీద జీడి తోటలు గట్రా రైతులందరూ కూడా వేసుకొని దాని మీద వచ్చిన ఫలసాయంతో జీవనాధారం సాగించడం అన్నది జరుగుతుంది. రీసెంట్గా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్నది ఉడా పూలింగ్ కింద రైతులు నమోదు చేసుకుంటే రైతుకి కొంత భూమి ఇచ్చి ఆ భూమిని డెవలప్ చేసి ఆ భూమిలో కొంత పర్సెంటేజ్ అనేది రైతుకు ఇస్తామంటే ఒక 166 మంది రైతులు సుమారు 265 ఎకరాలు ఉడా పూలింగ్లో పెట్టుకోవడం జరిగిందండి. పెట్టుకున్నాక దానికి సంబంధించి ఇంకో కొంత మంది రైతులు కూడా ఒక 80 ఎకరాలకి వాళ్ళు కూడా పూలింగ్లో పెట్టడం జరిగిందండి. తదుపరి ఏంటంటే రైతులు అందరూ కూడా వారు సంబంధించి లబ్ధి పొందాలనే ఆలోచనతో చేసుకున్న దాన్ని కొంతమంది అక్కడ మా గ్రామానికి సంబంధించి సారిపిల్లి గణేషు, గొలగాని రాము, అలాగే రామకృష్ణ, ఇంకొక ఇద్దరు రైతులు గొలగాని సారిపిల్లి గణేషు, గొలగాని రాము, సారిపిల్లి భీమేశ్వరరావు, గొలగాని రామకృష్ణ అన్న కొంతమంది దళారీదారులుగా తయారయ్యి రైతులకు సంబంధించి మేము అయితే కనుక మీకు ఎక్కువ లబ్ధి చేకూర్చి మీకు అన్ని విధాలుగా మేము లాభదాయకంగా చేస్తామని చెప్పి కొంతమందిని ఎవరైతే కూలింగ్లో పెట్టుకున్నారో ఆ రైతులకి ఏదో మభ్యమాటలు చెప్పి నిన్న మన విశాఖపట్నంలో ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇలా చేస్తాం అలా చేస్తాం మాయమాటలు చెప్పి రకరకాలుగా మాకు కొంతమంది రైతుల చేత సర్పంచ్ గారి దగ్గరుండి మీకు అమ్మాలని చెప్పేసి భయభ్రాంతులు చేసి అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పి ఆయన మాలో రకరకాల లేని కలతలు సృష్టించి మాకు ప్రశాంతతగా ఉన్న గ్రామాన్ని తగాదాలుగా తయారు చేసి ఆయన ఎటువంటి లబ్ధి ఆయన పొందాలనే ఆకాంక్షతో మా గ్రామ పంచాయతీ మీద ఆయన దృష్టి పడిందన్నది నిజంగా మాకైతే తెలియదండి. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా స్వయంగా వాళ్ళ తాలూకా వాళ్ళ భూములు ఉడాకి పెట్టుకోవడం ద్వారా వచ్చిన వాళ్ళే, అంతే తప్ప కానీ ఎవరో దీనికి దళారీదారులుగా ఇంకో విధంగా వ్యవహరించి దీన్ని మోసం చేసి దగా చేస్తే కనుక మాకు సంబంధించి మేము కూడా ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ఎంతో అంతో కూడా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళమే, తెలిసిన వాళ్ళమే. ల్యాండ్ ఎవరికో ఊరికనే కట్టబెట్టడానికి కానీ దయాదాక్షిణ్యం ఇచ్చేయడానికి కానీ ఇంకోటి చేయడానికి కానీ ఎవరో కూడా అంత అమాయకులు అయితే కాదని మేము ప్రజలను మా బాధ, మమ్మల్ని ప్రశాంతతగా ఉన్న వాళ్ళని అలజడి సృష్టించి మాలో తగులు పెట్టి మాకున్న గవర్నమెంట్ ద్వారాగా ఏదైతే లబ్ధి చేకూరుతుందంటే ఆ లబ్ధిని మాకు కాకుండా చేయాలనే ఆలోచనతో నిజంగా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడడం అనేది మంచిది కాదనేసి మా